వెల్కమ్ టు సి వాయిస్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అక్కమ్మ కోనేరు సమీపంలో ఉన్న శ్రీ వీరమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారిని మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు కోనేటి చంటి, చాటపర్తి వెంకటేశ్వరరావు, సంపంగి నాని, బల్లంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చింతలపూడి నూతన కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. చింతలపూడి నగర కమిషనర్ గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల సహకారంతో పట్టణంలో సమస్యలు లేకుండా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా బోయగూడెం సచివాలయ కార్యదర్శి రాజా సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. ఎన్నికల బదిలీలో సాధారణ బదిలీలో ఎన్నికల సందర్భంగా సాధారణ బదిలీలో భాగంగా ఈరోజు అనగా 5/2/2024 చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎఫ్ఎస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇదివరకు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. సాధారణ బదిలీలో భాగంగానే ఎలక్షన్ సందర్భంగా బదిలీలో భాగంగానే నేను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ నెల 31 తేదీ జాయిన్ కావడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఎఫ్ఏసి కమిషనర్గా ఈరోజు చింతలపూడి నగర పంచాయతీలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ రోజు నుంచి చింతలపూడి నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కలగకుండా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే దాంట్లో తగు చర్యలు తీసుకునేదానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరందరి సహాయ సహకారాలు ప్రజలందరి సహాయ సహకారంతో మన నగర పంచాయతీ ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎటువంటి వాటర్ ఇష్యూస్ లేకుండా వాటర్ సప్లై అంతా కూడా మెరుగయ్యేటట్టుగా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు కల్పించే దాంట్లో మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాబోయే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సిబ్బంది సహకారంతో కృషి చేయడం జరుగుతుందని చింతలపూడి తహసీల్దార్ పి గోపాలకృష్ణ తెలిపారు. ఎన్నికల బదిలీలో భాగంగా చింతలపూడి తహసీల్దార్ గోపాలకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, మండల విఆర్ఓ అసోసియేషన్, మండల సర్వేయర్ల అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. గోపాలకృష్ణ, నేను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం నియోజకవర్గం నుండి ఎన్నికల నిర్వహణ నిమిత్తం చింతలపూడి నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఇక్కడున్న సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను మరియు పార్లమెంటు సంబంధించిన ఎన్నికలను నిర్వహించడానికి మేము సక్రమంగా నిర్వహించడానికి విజయవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమి లేని నిరుపేదలకు పంపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కలెంపూడి సుందర్రావు కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల బాలసుందరం, బోడా యేసుపదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంగిడిగూడెంలో జరిగినటువంటి సీలింగ్ భూముల సాధన కోసం జరిగిన జనరల్ బాడీలో ఇవాళ ఇక్కడ ఆ విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాలు గతంలో సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాముల మిగులు భూముల్ని దళితులైన వారికి ఆ రోజున గుర్తించి వాళ్ళకి సీలింగ్ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల ఆధారంగానే ఈ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటానికి ముందుకు వస్తే ఆ యొక్క స్థానిక భూస్వాములు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులని అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత ఈ భూమి నుంచి తిరిగి వాడని బయటికి మరి వెళ్ళమని చెప్పడం జరిగింది. అయినా సరే ఈ యొక్క దళితులు ఎవరు ఆ భూమి నుంచి బయటికి వెళ్లకుండా
ఈ భూమి సాధన కోసం ఇప్పటి వరకు మరి న్యాయబద్ధమైనటువంటి మరి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కనుక ఎవరైతే ఈ భూములు అర్హులో వాళ్ళకి వెంటనే ఈ భూములు అప్పచెప్పాలని ఈ యొక్క జనలబాడి సందర్భంగా మేము తీర్మానించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే పంగిడిగూడెం గ్రామం ఉందో ఇక్కడ ఏదైతే భూములు 100 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయో వాటిని పంచడానికి మనం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసాం. 50 ఎకరాల భూమి సాధించుకున్నాం. కానీ ఇంకా 100 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉంది. అవి భూస్వాములే కబ్జా చేసి ఆ భూమిని కాజేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇది లోకాయుక్త కోర్టులో కూడా నడుస్తుంది. అప్పుడు ఈ భూమి విషయంలో వెంటనే ఈ విచారణ జరిపి ఎవరెవరు భూమిలో ఉన్నారు, ఈ భూమి ఎవరిది, అసలు ఆర్ఎస్ఆర్ దాకా ఎంత భూమి ఉంది, భూస్వాములు ఇచ్చిన డిక్లరేషన్ ఎంత, ఇవన్నీ బయటపెట్టి ఆ విధంగా ఈ భూమిని పేద ప్రజలకు పంచాలని సిపిఎం రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.